రైట్, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. పక్కన కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇండివిజువల్ గా వచ్చినట్టు వాళ్ళు అన్ని చిల్లర విమర్శలు ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడు ఏ విమర్శించాలో అప్పుడు విమర్శించుకోవాలి. విమర్శించడం తప్ప కాదు, ఎప్పుడు ఏ విమర్శలు చేయాలో ఆ విమర్శలు చేయాలి. ఇట్లా జరిగిన వెంటనే ఇట్లా చచ్చిపోని నష్టపరిహారం అంటారు. ఏం జరిగిందో తెలుసుకోరు. అంటే ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలి తప్ప మంచి వాతావరణం చెరగొట్టే ప్రయత్నం చేయద్దు. జరిగిన సంఘటన దుర్మార్గమైన సంఘటన, దారుణమైన సంఘటన. దాని పాపం పొట్టకూటు కోసం పనిచేసే సిబ్బంది వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడినా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి సర్జరీ చేశారు. ఒక సర్జరీ అవుతుంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు, బతుకుతారా చస్తారా లేని టెన్షన్ లో ఉన్నప్పుడు వచ్చి తిట్టి. రైట్, మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. తమిళనాడులో కొంత విజయ్ సింగిల్గా సీఎం అవుతాడా, లేదంటే ఎవరినైనా కలుపుకోవాల్సి వస్తుందా, ఎవరైనా పార్టీ మారి విజయ్కి మద్దతు ఇస్తారా, ఇలాంటి చర్చ కొంతుంది ఒక తమిళనాడు విషయంలో. మిగిలిన 4 రాష్ట్రాల్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. డిబేట్ కంటిన్యూ చేద్దాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. నుంచి కూడా ఒక చర్చ, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 9 నెలల్లో పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, చిరంజీవి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయాడు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు ఫస్ట్ టైం. కానీ విజయ్ మళ్ళీ ఒక రికార్డుగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్టీఆర్ లాగే. రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ హోరీగా జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు అనుకున్న దానికంటే అనూహ్యమైన తీర్పు ఇవ్వడంలో ఈసారి ముందంజలో ఉన్నారనే చెప్పాలి. బికాజ్ పార్టీలు అన్ని కూడా తామదే విజయమని ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ధీమాను వ్యక్తం చేయడం సహజం. కానీ ప్రజలందరూ కూడా ఒక పార్టీకి పట్టం కడతారు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు, ధీమాను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మాత్రం అంచనాలన్నీ కూడా తలకిందులు చేసుకుంటూ మొదటిసారి పోటీ చేస్తున్నటువంటి టీవీకే పార్టీకే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. టీవీకే సింబల్ అయినటువంటి విజిల్ ఊదుకుంటూ విజిల్ గెలుపు కప్పు ముఖ్యం బిగులు అంటూ కూడా టీవీకే అధినేత విజయ్ డైలాగ్ ని ప్రజలందరూ కూడా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. సో ఆయనకి ఆదరణ ఏ రకంగా ఉంది, సినిమాల్లోనే కాదు ఇటు రాజకీయ పరంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో రాజకీయంగా తమ జననాయకన్గా విజయ్ని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు, అలానే ఆయన్ని జననాయకన్గా నుంచోబెడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తమిళ ప్రజలు ఆ విధంగా తీర్పునిస్తున్నారు. ఇక కేరళం విషయానికి వస్తే ఎల్డీఎఫ్ పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కోల్పోయే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ యూడీఎఫ్ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కూడా ముందుకెళ్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఉత్తరాన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి కూడా ఉత్కంఠభరితంగానే పోలింగ్ జరిగింది. అండ్ అలాగే పోలింగ్ లో గందరగోళ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సిఆర్పీఎఫ్ జవాన్లు ఎంతో టైట్ సెక్యూరిటీతో ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టీఎంసీ ఈసారి కూడా టీఎంసీ మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ బీజేపీ పార్టీ మీద చెయ్యని విమర్శ అంటూ లేదు. బీజేపీ కావాలనే స్టాక్ మార్కెట్ల కోసం సర్వేలన్నింటినీ కూడా మేనేజ్ చేశారు, స్టాక్ మార్కెట్లు బూస్టింగ్ కోసం. సో పశ్చిమ బెంగాల్లో దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో టీఎంసీ మరొకసారి గెలవబోతుంది అని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అక్కడి ప్రజల తీర్పు మాత్రం చూస్తుంటే ట్రెండ్స్ వస్తున్నప్పుడు మనకి కనబడుతోంది దట్ పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితే కనబడుతోంది. ఆ దిశగానే బీజేపీ ముందుకు వెళ్తోంది. 165 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. 117 స్థానాలకే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అయితే పత్తా కూడా లేదు. 5 స్థానాల్లో మాత్రమే ప్రభావం కూడా చూపించలేకపోతోంది. అక్కడ కాంగ్రెస్ 5 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది దీదీకి బెంగాల్ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పక తప్పదు. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అయితే కనుక దీదీని పక్కన కూర్చోబెట్టారు బెంగాల్ ప్రజలు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటు కేరళంలో కూడా ఎల్డీఎఫ్ ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అంటే అవుననే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ దాదాపు యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందంజలో ఉంటూ ఎక్కువ స్థానాల్లో ముందుకు వెళ్తోంది. ఇక పుదుచ్చేరికి వస్తే చిన్న రాష్ట్రమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ 22 స్థానాలకు పైచిలుకులో అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు అస్సాంలో అయితే ఈసారి కూడా 100 సీట్లకు పైనే గెలుస్తాము అని
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విశ్వశర్మ చేసినటువంటి కామెంట్స్ కి అనుగుణంగానే అక్కడ ప్రజలు ఓటరు తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. దాదాపు 96 స్థానాలు 100కి దగ్గరలో అటు బీజేపీ అస్సాంలో ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కళ్యాణ్, మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఏ రాష్ట్రంలో ఎవరెవరిని ప్రాతినిధ్యం వహించి ప్రజా నాయకుడిగా ఉంచాలి అనేది అయితే ప్రజల తీర్పు అయితే కనబడుతోంది. అందులో క్వైట్ ఎక్సైటింగ్ గా, క్వైట్ ఇంట్రెస్టింగ్ గా తమిళనాడు ఆల్ ఓవర్ ద ఇండియాలో ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కళ్యాణ్, ఓ టు యు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. మొత్తానికి 4 స్టేట్లు కేరళ,